ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. పాల్గొన్న వాసవి క్లబ్ గోల్డ్ వనిత, వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ యూత్ సభ్యులు. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత నోకాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు. అమ్మవారికి వెండి చీర సమర్పణ. తొలి దర్శనం చేసుకున్న జడ్పీ చైర్మన్ కంటా పద్మశ్రీ, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం ఎండి సోషల్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులైన చౌడ పకీర్ నాయుడు. కార్యవర్గాన్ని సత్కరించిన సభ్యులు. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు. రంజాన్ పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో 3 ఆశ్రమాలలో అన్నదానం చేసిన నవ దంపతులు షేక్ అయాన్, ఫాతిముని సబేగం. సహకరించిన సిటీ డిజిటల్ నెట్వర్క్. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం, కృషి మరువలేనివని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మహంకాళి మురళీధర్ 213A జిల్లా జాయింట్ కోశాధికారి కొల్లేపర ఆనంద్ తెలియజేశారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు, ప్రభుత్వ పాఠశాల నందు జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత జంగారెడ్డిగూడెం అధ్యక్షురాలు భూమా విజయాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈనాడు తెలుగు ప్రజలు అనుభవిస్తున్న ఫలాలు పొట్టి శ్రీరాముల త్యాగానికి ప్రతిరూపాలని అన్నారు. 58 రోజుల పాటు ఉపవాసం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేస్తేనే అప్పటి ప్రధాని నెహ్రూ తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం గురించి ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతంతో యావత్ రాష్ట్రమంతా ఒకే తాటిపైకి వచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్ఓ కొల్లేపర నారాయణ, గోశాల చైర్మన్ ఏలూరి ఫణికుమార్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుడిమెట్ల యుగంధర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాటేపల్లి శ్రీను, రీజియన్ చైర్మన్ మామిడి సురేష్, జోన్ చైర్మన్ కాటేపల్లి రుద్రయ్య, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, కోశాధికారి దారా మహేష్ కుమార్, చార్టర్ సెక్రటరీ పులవర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. పేరు మహంకాళి మురళీధర్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ క్లబ్బు, తర్వాత వాసవి క్లబ్ గోల్డ్ వనితా క్లబ్కి విచ్చేయడం జరిగింది. దీనికంటే ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో వారిని పొట్టి శ్రీరాములు గారిని సత్కరించుకునే విధంగా ఈరోజు అందరం కూడా సమావేశం జరగటం జరిగింది. ఈ సందర్భంలో పొట్టి శ్రీరాములు గారిని జ్ఞప్తిక చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం ఈ రోజున మనకి ఈ సుఖ సంతోషాలను మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మన మద్రాసీలుగా ఉండేవాళ్ళం. అది భరించలేక మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక వ్యక్తి యొక్క పట్టుదల ప్రపంచాన్నే మార్చేస్తుంది అనడానికి పొట్టి శ్రీరాములు గారి వారి యొక్క ప్రయత్నమే మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ రావడం జరిగింది. ఆ రోజు రాజాజీ గారు మనకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కనుక ఏమైనా నేను ఒక్కడనే ప్రయత్నం చేస్తానని చెప్పి 58 రోజులు ఆయన అమర నిరాహార దీక్ష చేస్తే చివరి క్షణాల్లో ఆయన యొక్క దుర్భర పరిస్థితి చూసి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇంత దారుణం, ఇంత ఘోరంగా ఉందా అని చెప్పి ఆయన పాటలు పాడుతూ యూనివర్సిటీలో మోటివేషన్ చేస్తే లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి దానికి ఒక విప్లవంగా తీసుకొస్తే అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇలాంటి పట్టుదల గల మనిషిని చూసి హరిజనోద్ధరణకు కూడా పొట్టి శ్రీరాములు గారు ఎంతో పోరాడారు. గాంధీ గారు ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములు గారిని, ఇలాంటి పొట్టి శ్రీరాములు గారు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కళ్ళు ఉంటే మన భారతదేశానికి ఎప్పుడో మనం స్వతంత్రం సంపాదించే వాళ్ళమని చెప్పి ఒక కితాబుని ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈ రోజున సత్కరించుకోవటం కూటమి ప్రభుత్వంలో కూడా ప్రపంచంలో ఎంతో గుర్తింపు తీసుకొచ్చే విధంగా తయారవుతున్నటువంటి అమరావతిలో ఒక చక్కటి వారు ఇచ్చిన సందేశానికి
దాని ఆదర్శంగా తీసుకుంటూ సమాజానికి సేవ చేసుకుంటూ మేము సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా సమాజానికి ఏం చేయాలనే దృష్టిలో మా ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. నా పేరు కొల్లేపర శ్రీ ఆనంద్ అండి. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ. ఈ రోజున జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనితా గోల్డ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నందు చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు సేవలను మనం గుర్తించండి. ఆయన మన భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించారండి. ఆయన ఆదర్శంగా తీసుకుని మనం ఆయన కమిట్మెంట్ని మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని వాళ్ళ స్థాపించి సుమారుగా 100 కోట్ల రూపాయలతో వాళ్ళ అక్కడ విగ్రహాన్ని స్థాపిస్తుంది. వారికి కూడా మా ఆదివాసీ సంఘాలు మరియు వాసవి గోల్డ్ వనితా తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక ఆదివాసీల సంబంధించిన నాయకుడే కాదండి, తెలుగు భాష ఉన్నన్నాళ్ళు కూడా ఆయన మర్చిపోకూడదు, ఆయన గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి, వాసవి క్లబ్ లీడర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 68వ ఉగాది మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నూకలు ఇచ్చే శ్రీచక్ర సాహిత నూకాలమ్మ తల్లి వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమలకు చెందిన వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు, ఉపన్యాస వాచస్పతి, శైవాగమ విశారద బ్రహ్మశ్రీ కాలకూరి సూర్య సత్యశర్మ చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్పర్సన్ గంట పద్మశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిలు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి దర్శనం చేసుకున్నారు. వివిధ రకాల హారతులను అమ్మవారికి అర్పించారు. పిండి పదార్థాలు, నైవేద్యాలను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వేరంపాలెం బాలత్రిపుర సుందరీదేవి పీఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. నూకాల అమ్మవారికి ఇలాగ వైభోగంగా జరగడం, అందరూ రావడం, భక్తులు కలిసాలు పట్టుకుని ఇంత వైభోగంగా జరగడం చాలా బాగుంది. అమ్మవారు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏదైతే అది అవుద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది నేనే నిదర్శనం. ఇంకా అమ్మవారికి వెండి చీర చేయించారు. ఆవిడ చక్కగా నవ్వుతా భక్తులందరికి కూడా దర్శనం ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామంలోని నూకాలంబిక దేవి ఆలయంలో ఎంతో గొప్పగా రంగరంగ వైభవంగా ఇక్కడ జాతర జరుపుకుంటున్నాము. అందులో భాగస్వామ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పండుగారికి, ఆయన మొత్తం టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు నన్ను ఆహ్వానించారు, కానీ ఇంత మంచి కార్యక్రమానికి నేను రాలేకపోయాను. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని ఆవిడకి ఎన్నో హారతలు కూడా ఇచ్చారు. అందులో పాల్గొని నందుకు నేను ఎంతో చక్కగా అమ్మవారికి దర్శనం చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇందులో భాగంగానే ఈ గ్రామంలో అందరూ కూడా కలిసి ఎంతో కలిసికట్టుగా వచ్చి నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని ఎంతో భక్తిగా ఇక్కడ భావించడం జరుగుతుంది. అమ్మవారు 2-3 సార్లు నేను ఈ టెంపుల్ కి రావడం జరిగింది. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవతగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. దానికి నేను ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం అమ్మవారు నాకు దయచేయాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఉగాది రాబోతుంది. వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరంలో ఆ అమ్మవారు ఎంతో మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా పండుగారు అదే వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెలిసి ఉన్న నూకాల అమ్మవారి దేవస్థానానికి మమ్మల్ని ఆహ్వానించిన చైర్మన్ పండు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే ఈ రోజు నూకాల అమ్మవారికి దేవస్థానం వారు 16 కేజీల వెండి చీరను బహుకరించారు. ఆ చీర అలంకరించిన తర్వాత తొలి దర్శనం మాకు కల్పించినందుకు ఈ పట్టణ ప్రజలకు మరియు చైర్మన్ గారికి, మా అర్చక పండితులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మవారిని ఈ రోజు ముఖం చూస్తే నవ్వుతా, అంటే దర్శనం చేసిన వెంటనే కూడా ఆరతిచ్చిన వెంటనే కూడా ఆవిడ నవ్వుతా దర్శనం ఇచ్చింది. అది నేను నా పూర్వజన సుఖంగా ఫస్ట్ దర్శనం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ ఈ జంగారెడ్డిగూడెం ప్రజలందరినీ కూడా ఆ అమ్మవారు కాచి కాపాడాలని కోరుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేలుపు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉగాది జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ, వెంకట రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో
ఉదయం 6:45 గరగలు తీయడంతో పాటు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో బంగారు సూర్యనారాయణ, శివలక్ష్మి, వగ్వాల పుల్లారావు, విజయదుర్గ, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, స్వాతిమణి, పోలుపర్తి రాము, సత్యవతి, పెన్మెత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి, చిటికెన రాంబాబు, ఉమాదేవి, డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, మాధవి, చిన్ని రామసత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులచే కలశ స్థాపన చేయించడంతో జాతర వేడుక ప్రారంభమైంది. కాగా ఉదయం 9 గంటలకు గ్రామ మధ్యస్థంగా కొలువై ఉన్న గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దివ్యాలయం నుండి శ్రీ గంగానమ్మ అమ్మవారు సింహ వాహనంపై 1008 మంది ముత్తైదువులతో శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, కోలాటం, భజనలు, పాన్పులు, గరగ నృత్యాలతో పసుపు, కుంకుమ, చీర, పుష్పమాలలు, మధుర పదార్థాలతో కూడిన సాంప్రదాయ సారెతో శ్రీ గంగానమ్మ అమ్మవారు కదిలి వెళ్లే అపూర్వ వైభవాన్ని టీటీడీ వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు, ఉపన్యాస వచస్పతి, శైవాగమ విశారద బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్యశర్మ ముఖ్య అతిథిగా పాల్గొని గంగానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతినిచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చింతా నాగరాజు, కందుల సురేష్, చోడే ఫణిచంద్రశేఖర్లతో కూడిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్, కేఎల్ఎం ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నూకాంబిక మహిళా సేవా సంఘ సభ్యులు, యువత, ఆలయ కమిటీ కృషితో శోభాయాత్ర వైభవంగా జై నూకాంబిక, జై జై నూకాంబిక నామస్మరణతో 3 కిలోమీటర్ల మేర సాగి నూకాలమ్మ ఆలయానికి చేరుకుంది. గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారి ఉగాది వార్షిక జాతర సందర్భంగా సాంప్రదాయ సారెను వేద మంత్రాల నడుమ అందజేశారు. అమ్మవార్ల వస్త్రాలంకరణ, పుష్పాలంకరణలకు ఎర్రా ప్రసాద్ రెడ్డి, నాగస్వరాజ్య లక్ష్మి దంపతులు, అంకనబోయిన రామచంద్ర వెంకటలక్ష్మి దంపతులు సహకరించారు. మండవల్లి రాంబాబు, లక్ష్మీ దుర్గ దంపతులు ఉగాది ఉత్సవాల నిర్వహణ కోసం 10,116 రూపాయలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు 4 మాడవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి, భరతనాట్య, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేశారు. జై నూకాలమ్మ, జై జై గంగానమ్మ. ప్రతి సంవత్సరం కూడా ఉగాదిని పురస్కరించుకొని మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి సీరాసారి కొని మన ఇలవేలుపు దేవత అయిన నూకాలమ్మ అమ్మవారి దగ్గరికి రంగరంగ వైభవంగా సీరాసారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేడు మన గ్రామ మధ్యస్థంగా ఏం చేస్తున్న గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి 8 మంది మొదలుతే మన భిక్ష అక్కడికి సీరాసారి తీసుకొని వెళ్ళడం జరిగింది. 6 కేజీలు వెండితో చేసిన జరీ చీర కూడా వెండి చీరను కూడా అమ్మవారికి ఇవాళ గురుగారు చేతుల మీదుగా అలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా గంగానమ్మ, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, పాడి పంటలతో సస్యశ్యామలుగా ఉండాలని మరొకసారి శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఈరోజు ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పాలి. మనం ఉగాది ఉత్సవాలు అనేవి జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్మవారి ఆలయాల్లో జరిగే శోభాయమాలు ఎక్కడ జరగదేమో అన్నంత కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. 62వ నూకాలమ్మ అమ్మవారి ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రారంభం కావడం, మొదటి రోజు విశేషంగా 1000 మంది స్త్రీలు కలశాలను చేతబూని శోభాయాత్ర నిర్వహిస్తూ గంగానమ్మ అమ్మవారి ఆలయం నుంచి చీరా సారే తీసుకుని నూకాలమ్మ అమ్మవారికి ఇద్దరూ కూడా సోదరి సమానులుగా భావిస్తూ ఈ అమ్మవారికి సారిని ఇవ్వడం అనేది ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఆలయ కమిటీ సభ్యులుగా కాదు, భక్తులు కాదు, ప్రముఖులు కాదు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తరిస్తున్నటువంటి సద్భాగ్యం. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు, ఆస్థానంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలు, మహావిద్వాన్ గౌరవశ్రీ కాళ్ళకూరి సూర్యనారాయణ శర్మ గారు ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు. వారి చేతుల మీదుగా అమ్మవారికి రజితంతో కూడుకున్నటువంటి చీరని నూకాలమ్మ అమ్మవారికి ఈరోజు అలంకరణ చేసేటువంటి సద్భాగ్యం కలుగుతోంది. ఈ భాగ్యాన్ని తిలకించడానికి విశేషంగా భక్తజనులందరూ కూడా విచ్చేయడం ఆనందదాయక వైభవంగా నిర్వహించి అమ్మవారికి అలంకరణ అనంతరం కాళ్ళకూరి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం. ఈ సందర్భంగా 22వ తేదీ వరకు విశేషంగా అమ్మవారికి అర్చనలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలతో పాటు అనేక విశేష సాంస్కృతిక కార్యక్రమాలు, మహా అన్న సమారాధన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా 22వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ 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 నూకాల నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం కాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వర్. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని
దుర్గా శివాక్షాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జంగారె పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, హైందవ సంస్కృతికి ఆలవాలమైనటువంటి ఈ భారతదేశంలో జంగారెడ్డిగూడెంలో గంగానమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ ఊరు దేవత జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆశీర్వచనములతో నూకాల శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి యొక్క 62వ ఉగాది మహోత్సవ కార్యక్రమాలు 8 రోజుల దీక్షతో మరి 22వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు ఆలయ చైర్మన్ గారు, ఆలయ అమ్మవారి సేవా ఉత్సవ కమిటీ వారు, గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల దాతలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో నాటికి దినదినాభివృద్ధిగా 62వ ఉగాది వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఈ గ్రామదేవత జంగారెడ్డిగూడెం గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ తల్లి దగ్గర నుంచి సారితో ముఖ్యంగా ప్రధానంగా సువాసన నిర్చన ప్రీత శోభన శుద్ధమానస ఇంచుమించుగా 1000 మంది మతో కలశోదకంతో మరి శేరాచార్యులతో ఆలయం వద్దకు ఈ అమ్మవారి ఆశీర్వచనంతో ఆ నూకాంబిక అమ్మ శ్రీచక్రసేత నూకాంబ వారికి యొక్క చేరాసారి కార్యక్రమంతో గ్రామోత్సవంగా వెళ్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఒకటి, అమ్మవారికి ఎందరో దాతలు, కర్ణుడు లాంటి దాతలతో 16 కేజీలు షోడశ కళలకి ప్రతీకగా 16 కేజీల అమ్మవారికి సౌభాగ్య ఆభరణంలో ఒకటైనటువంటి వెండి చీరని రచిత కవచం, ఆ కవచాన్ని ఊరేగింపుగా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి సంప్రోక్షణ జరిపి అమ్మవారికి అలంకరణ చేసి సంవత్సరానికి ఒక్కొక్క పండితుల్ని తీసుకొచ్చి అమ్మవారికి సంబంధమైనటువంటి వేద ఆశీర్వచనాన్ని ప్రవచనాన్ని ఇప్పించే ధార్మిక ఈ జంగారెడ్డిగూడెం నూకాలమ్మ దేవస్థానయ చైర్మన్ గారు అలాగే వారి సహచర భక్తులందరూ, సేవా భక్తులందరూ చేయటం. కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క గంగానమ్మ ఆశీస్సులతో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి శ్రీచక్ర సహిత నూకాంబిక అమ్మవారి యొక్క 62వ ఉగాది వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి ఈ సంవత్సరం తీతీదే వార్షిక సత్కార పండితుడిగా అమ్మవారు నన్ను ఎంచుకుంది ఈ సంవత్సరం. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క నూకాంబిక అమ్మవారి యొక్క 62వ ఉగాది వార్షికోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడ జరిగే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అపారమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లికి గ్రామదేవత గంగానమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది సారే సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కూడిన ఆలయ కమిటీ కార్యవర్గం, మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. నూకాలమ్మ ఉగాది ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ ఆలయ కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చారు. శాస్త్రోక్తంగా మేళ్ల తాళాలు, డోలు, సన్నాయి నడుమ అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఏటా నూకాలమ్మ తల్లికి గంగానమ్మ తల్లి ఆలయం నుంచి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో సామూహికంగా అందరూ పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. ఓం శ్రీమాత్రే నమః. భక్తజన విజ్ఞప్తి, భక్త మహాశయ, మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ వారి ఆలయం వద్ద నుండి శ్రీ నూకాలమ్మ వారి ఆలయ ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ వారు ఉగాది ముందుగా వచ్చే ఉత్సవాలలో అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతోంది. కావున ఉగాది సందర్భంగా 39 వివిధ రకాల ఫలాలతో, మధుర పదార్థాలతో అమ్మవారికి ప్రీతిపాత్రను పసుపు కుంకుమలతో చీరాసారి సమర్పించడం జరుగుతోంది. శ్రీ గంగానమ్మ వారి ఆలయ కమిటీ వారు శ్రీ నూకాలమ్మ వారికి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి మరికొద్ది నిమిషాల్లో అమ్మవారు బయలుదేరుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఉగాది రోజున శ్రీ గంగానమ్మ వారిని అలాగే శ్రీ నూకాలమ్మ వారిని దర్శించి తరించండి. ఇట్లు ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ చరిత్రలో ఎంపీ సోషల్ క్లబ్ కు ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన మంత్రి ప్రగడ భుజంగరావు సోషల్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైంది. ఎన్నికల అధికారిగా మొగల్లపు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఎంపీ సోషల్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చౌడు పకీర్ నాయుడు, సెక్రటరీగా దారా రవీంద్ర, జాయింట్ సెక్రటరీగా కొనతం అయ్యప్పరావు, ఈసీ సభ్యులుగా ఆలపాటి నాగమురళీకృష్ణ, సమయవంతుల రాధాకృష్ణమూర్తి, బాకి వెంకటరమణ, బొరుసు దుర్గాప్రసాద్, ముత్యాల దుర్గాప్రసాద్, నడిపల్లి సతీష్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా పూలదండలతో నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాది సీతారామారావు, టిఎస్పి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, ఇళ్ల సోమేశ్వరరావు, కె బాలకృష్ణ, గాంధీ, త్రినాథరావు, నాగేశ్వరరావు, సిహెచ్ రాంబాబు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ మంత్రి ప్రగడ భుజంగరావు సోషల్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రకటన జరుగుతుంది. ఈ యొక్క పదవులు అన్ని కూడా పోటీ లేకుండా యునానిమస్ గానే అయినాయి. ఈ సందర్భంలో మన మంత్రి ప్రగడ భుజంగరావు సోషల్ క్లబ్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ కొత్త కార్యవర్గానికి కూడా అభినందనలు తెలుపుకుంటూ వారి పేర్లు అధ్యక్షులుగా శ్రీ సౌడు ఫకీర్ నాయుడు గారు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీ దారా రవీంద్ర, కార్యదర్శి శ్రీ కెవిఎస్ అయ్యప్పరావు గారు, సహాయ కార్యదర్శి శ్రీ ఆలపాటి నాగమురళీ కృష్ణ, కమిటీ సభ్యులుగా ఈ కింది వారు ఎన్నుకోబడ్డారు. 1 శ్రీ బాకి వెంకటరమణ గారు, 2 శ్రీ ముత్యాల దుర్గా ప్రసాద్ రావు, 3 శ్రీ బొరుసు ప్రసాద్ గారు, 4 శ్రీ సమయవంతుల రాధాకృష్ణ, 5 శ్రీ నడిపల్లి సతీష్ కుమార్. వీరు మొత్తం కార్యవర్గ కమిటీ వారు 5గురును, మిగిలిన ఆఫీస్ బేరర్స్ గా 4 అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా యునానిమస్ గా పోటీ లేకుండా ఎన్నికబడ్డారు. వీరందరికీ నా అభినందనలు ఎలక్షన్ ఆఫీసర్ గా నేను అభినందనలు తెలుపుతూ ఈ యొక్క ఎంబీ సోషల్ క్లబ్ ని ఇంకా అభివృద్ధి చేస్తూ పాత వారితో వాళ్ళని అనుసరించి వాళ్ళు ఎంత బాగా చేశారో అలాగే ఎంబీ సోషల్ క్లబ్ లో అన్ని యాక్టివిటీలు పాల్గొంటూ గ్రామంలోనే ఎన్నో సేవలు చేసుకుంటూ ఇదివరకు ఉన్న పేరు నిలబెట్టుకుంటూ కొన్ని కార్యక్రమాలు ఇదివరకు మనం చేస్తున్న స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడాలని కోరుకుంటూ వీరందరికీ మళ్ళీ ఒక్కసారి అభినందనలు చెప్పుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ ప్రాంగణంలో మన్యశ్రీ కాన్సీరామ్ 92వ జయంతి కార్యక్రమం మాస్టర్ భూపతి రామారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాన్సీరామ్ దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికే కాకుండా యావత్ మానవాళికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం రామారావు మాస్టర్ మాట్లాడుతూ కాన్సీరామ్ ఆలోచన విధానం ద్వారా యువత ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని కాన్సీరామ్ కి నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, భూపతి రామారావు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ బ్యాటరీ నాగు, బుడుపుల ప్రసాద్, కోనపాముల పండు, వసంతరావు, చేబత్తుల రవి, అశోక్, షేక్ మాబు, ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ దేశం ముఖ్యంగా ఆయన భావం మనం ఆలోచించినప్పుడు వర్ణ వ్యవస్థ కలిగిన ఈ భారతదేశంలో వివిధ వర్ణాలు కలిగిన జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ పేద వర్గాన్ని ప్రత్యేక దృష్టి సారించిన గొప్ప నాయకుడు. దేశంలో వర్ణ వ్యవస్థతో మనుషులందరినీ విభజించి వీరు దానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు అని సంపదనే, ఆస్తిని, విద్యా వైద్య రంగాలన్నింటినీ కూడా కొంతమంది చేతుల్లోనే ఉండటాన్ని ఆయన వ్యతిరేకించి దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు, నిమ్న జాతులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేయాలని, వాటితో పాటుగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం కోసం పోరాడాలని, రాజ్యాధికారం కోసం పనిచేయాలని యావత్ దళిత జాతి, బహుజనులు, నిమ్న జాతి వర్గాల వాళ్ళందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ ఒకటిగా పనిచేసినప్పుడే ఈ రాజ్యాధికారం సాధ్యమైన ఒక మంచి ఆలోచన ఈ దేశానికి అందించిన గొప్ప మేధావి, గొప్ప నాయకుడు, గొప్ప తాత్వికవేత్త మన కాన్సీరామ్ గారు. సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైన నివాళి అర్పించడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన సోదరులు, మిత్రులు నాగు గారికి, అలాగే మాస్టర్ గారికి, తమ్ముడు ప్రసాద్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారు. మన జడ్పీటీసీ గారు అయిన మాజీ జడ్పీటీసీ అయిన ముఖ్యమంత్రి గారికి, మరి మాస్టర్ గారు అయిన రామారావు గారికి, మన ప్రసాద్ గారికి, అలాగే అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. ఆంధ్రశ్రీ కాన్సీరామ్ గారి యొక్క బీఎస్పీ పార్టీ యొక్క మేనిఫెస్టో భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని అమలుపరచడమే బీఎస్పీ యొక్క ఇది. ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలుపరుస్తారు ఈ దేశంలో ఉన్న అసమానతలు పోతాయని కాన్సీరామ్ గారిని ఆలోచించి బాబాసాహెబ్ యొక్క ఆశయాలను అమలు సాధనకు శ్రీకారం చుట్టిన దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహదీరుడు ఆంధ్రశ్రీ కాన్సీరామ్ గారికి జన్మదిన విశేషం తెలియజేస్తూ జై. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు సంస్మరణ సభ ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
కావూరి సాంబశివరావు సేవలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీలకు అతీతంగా సభకు హాజరైన నాయకులు కావూరి సాంబశివరావు వ్యక్తిత్వం, రాజకీయ జీవితం, సమాజ సేవ గురించి వివరించారు. ఇది అలాగే ఆయన 5 సార్లు ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్ గా ఎన్నో సేవలు చేశారు. అలాగే మనం ఏ విషయం గురించి వెళ్ళినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వాళ్ళ నాయకులు ఎంత పెట్టుకుని వెళ్ళపోయినా మనంతటా మనం వెళ్ళినా ఉదయం చేసి ఏ సమస్య గురించి వచ్చారు మీరు అని చెప్పని వెంటనే మనం పరిష్కరించేవాడు. వెంటనే ఏ ఆఫీస్కి ఫోన్ చేయాలో ఆఫీస్కి ఫోన్ చేసి నిమిషాల్లో మనం వెళ్ళిన సమస్య పరిష్కారం నాలుగు బేరం లేకుండా వెంటనే పరిష్కారం అయ్యేది. అలాగే మన జల్లేరు కాడ బోర్లు కావాలని మనం గ్రామ పెద్దలు అడిగారు. వెంటనే ఆయన ఎంత అవుతుందో అని చెప్పి ఎస్టిమేషన్ దర్వాజు గారిని వాళ్ళని అడిగి వెంటనే స్పాట్ లో చెక్ రాసి ఇచ్చేసాడు. 2 లక్షలు అవుతుందంటే వెంటనే ఇచ్చాడు. అలాగే మన జల్లేరు బీసీ కాలనీకి హై స్కూల్ కావాలంటే వెంటనే సెలక్షన్ చేశాడు. అలాగే మన ఎస్సీ పేటలో కమ్యూనిటీ హాల్ కావాలని మన పెద్దలు అడుగుతుంటే వెంటనే కమ్యూనిటీ హాల్ సెలక్షన్ చేశారు. అలాగే మనకి ఏ రోడ్లు కావాలన్నా, ఏ బోర్వెల్స్ కావాలన్నా గురునాథరావు గారి ఇక్కడ బోర్వెల్స్ చెట్లు ముఖ్యములు ఉంది. వెంటనే వెళ్ళి చేయించుకోండి అని చెప్పి వాయిదాలు గట్ట వేసేవారు కాదు. స్పాట్ లో పని అయిపోయేది. ఆయన ఎంతో మంది ఎంపీల కింద, ఎమ్మెల్యేల కింద చేస్తారు. కానీ ఎంపీ అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ సార్లు మన గ్రామానికి కృషి చేసి ప్రతి గ్రామానికి ఆ ప్రజల్లో కలిసిపోయి అందరికీ ఏ సమస్యలు ఉన్నాయి వెంటనే పరిష్కరించేవాడు. ఆయన ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అందులో ఒక అయినందుకు చాలా ఆయన మన మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరం. అలాగే ఆయన ఆత్మకు, వాళ్ళ కుటుంబ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాల్గొన్న మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి వచ్చిన ఉభయదారులతో పాటు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఉభయదారులు 12 దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను అర్చకులు ఋషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు నిర్వహించారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చేయటమే నేటి యువకులకు కర్తవ్యమని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం ఏలూరు జిల్లా నిర్వహణ జనరల్ బాడీ సమావేశం ధర్మన్న స్మారక భవనంలో నిర్వహించారు. ఈ జనరల్ బాడీ అధ్యక్ష వర్గంగా తగరం బాబురావు, కెచ్చెల పోతిరెడ్డి, గురుగుంట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ ఏ సామ్రాజ్యవాద దేశమైనా అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలను దోచుకోవడానికి కంకణం కట్టుకున్నాయని అన్నారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ తో కుమ్మక్కై ఇరాన్ మీద అక్రమమైన దాడి చేస్తున్నారని విమర్శించారు. ఇంతకు ముందు వెనిజులాపై దాడి చేశారని, ఆ దేశ అధ్యక్షుడిని ముందు రోజు బంధించి అమెరికా జైల్లో పెట్టారని, ఇది ముమ్మాటికి బందిపోటు విధానమేనని అన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరించి ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుని బంధించి జైల్లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పోరండ్ల శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఎస్ రామ్మోహన్, పిఓడబ్ల్యూ నాయకులు పి లత, ఈ భూషణం తదితరులు మాట్లాడారు. ఆ క్రమంలోనే 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణమైంది. తొలి రోజు జంగారెడ్డిగూడెంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఉదయం 8:30 చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రాముడు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో 11 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్షించి పరీక్షా కేంద్రాల్లో కేటాయించిన గదులకు అనుమతి ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్, సీసీ కెమెరాలు, ప్రత్యేక స్క్వాడ్ పర్యవేక్షణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆయా స్కూల్స్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 2100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ లో సందర్శించారు.
జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉండగా 34 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు రెగ్యులర్ పరీక్షలకు 6498 మంది హాజరు కావాల్సి ఉండగా 6318 మంది హాజరై 180 మంది గైర్హాజరయ్యారని, ప్రైవేట్ పరీక్షలకు 46 మంది హాజరు కావాల్సి ఉండగా 31 మంది హాజరై 15 మంది గైర్హాజరయ్యారని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగేంద్రకు పాదానికి శస్త్రచికిత్స జరగడంతో తీవ్ర గాయంతోనే పరీక్షలకు హాజరు కావడంతో ఆ విద్యార్థి కుటుంబీకులు ఆటోపై జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు తీసుకువచ్చారు. రామచంద్ర హై స్కూల్లో చదువుతున్నట్లు తెలియజేశారు. నమస్తే. ఎక్కడికి వచ్చాగా జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలశయాత్ర నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో పట్టణ వీధుల గుండా గ్రామోత్సవం చేశారు. ముత్యాలమ్మ తల్లిని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఉగాది వరకు ఆలయంలో వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలియజేశారు. ముత్యాలమ్మ అమ్మవారి 6వ వార్షికోత్సవం సందర్భంగా మా అన్న మురళి మరియు వదిన పద్మకుమారి దంపతుల ఆహ్వానం మేరకు మరి రోజు గుడికి వచ్చినప్పుడు వారు చూపించిన ప్రేమ ఎల్లప్పుడూ మర్చిపోయాం. గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దగ్గరుండి. మురళి గారు ఏది చేసినా కూడా ఒక అద్భుతం, ఒక పట్టుదల, కసి, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కలయికే మురళి గారు. ఈ సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా 2-3 రోజుల్లో రావడం కూడా జరుగుతూ ఉంది. మరి అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మ అంటేనే అందరికీ ఏరియాలో బాగా నమ్మకం. మరి ఎవరైతే నిష్ఠగా పూజ చేస్తారో ఈ 4-5 రోజులు ఉగాది సందర్భంగా మీ కోరికలు తీర్చాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ పిల్లలు బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు రీసెంట్గా మధ్యాహ్నయ బతుకుతో మరి వారు రీసెంట్గా నేర్చుకుని మొట్టమొదటి కార్యక్రమానికి మరి ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారి మా మురళి గారి ఆహ్వానం మేరకు వచ్చిన మా ఆడపడుచు కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరింత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మురళి గారికి మరోసారి దంపతులకు పేరుపైన నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి నా మిత్రులు తన కుమార్ రాగానే నేను మాట్లాడాక మనం మాట్లాడలేం, అద్భుతం అది. అలాగే వాసు గారికి అందరికీ కూడా పేరు పెట్టిన నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. జై ముత్యాలమ్మ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పునఃప్రారంభోత్సవం అంబరాన్నంటింది. 125వ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. బొట్టాయిగూడెం రోడ్ 4 రోడ్ల కోడలిలో గతంలో ఏర్పాటు చేసిన విగ్రహం దిమ్మను ఆధునీకరించి శ్రీరాముల జయంతి సందర్భంగా సోమవారం ఆర్యవైశ్య సంఘ నాయకులు, ప్రతినిధులు సంయుక్తంగా పునఃప్రారంభించారు. ముందుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి బొట్టాయిగూడెం రోడ్డుకు చేరుకున్నారు. ఆర్యవైశ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జెండాలు చేతబట్టి పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యతగా ఉండాలని కాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషివలుడు, ప్రాణత్యాగి, తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాముల స్మృతులు తలుచుకుంటూ ఆయన నాడు చేసిన ప్రాణత్యాగ ఫలితమే నేడు మన ఆనంద క్షణాలని కొనియాడారు. రాష్ట్ర రాజధానిలో 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ నేడు కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడం పొట్టి శ్రీరాములకు ఇచ్చిన గుర్తింపుగా తెలుగు ప్రజలకు అందించిన బహుమతిగా కొనియాడారు. గతంలో దిమ్మ నిర్మాణానికి సహకరించిన దాతలే నేడు ఆధునీకరణకు సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి బాలకృష్ణ, రాంబాబు, కొనకల్ల సోంబాబు, మండవల్లి సోంబాబు, చామర్తి శ్రీరాములు, టీవీఏ రామతారకం, సెమ్మకుర్తి శ్రీనివాసరావు, మాతు శ్రీమన్నారాయణ, మహంకాళి రంగప్రసాద్, కర్పూరం జనార్దన్, దోబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, ఏలూరి ఫణి, కొల్లేపర నారాయణ, కాటేపల్లి శ్రీనివాస్, కొల్లేపర ఆనంద్, కాటేపల్లి రుద్రయ్య, మహంకాళి మురళీధర్, గుడిమెట్ల యుగంధర్, మామిడి సురేష్, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, కర్పూరం గౌరయ్ గుప్తా, కౌన్సిలర్ మురళి, ఉప్పల గంగాధర్రావు, నాగసూరి వసంత్ కుమార్, ప్రగల్లపాటి కాశీ, ఓలేటి కృష్ణ, వాస్వి క్లబ్ కపుల్స్ ఉప్పలమెట్ట సత్యనారాయణ, వాస్వి క్లబ్ గోల్డ్ నాగసూరి బాలు, వాస్వి క్లబ్ గోల్డ్ వనిత బొమ్మ విజయ తదితర సభ్యులు, ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు. విగ్రహాల వద్ద ఆయన యొక్క జన్మదినాన్ని టౌన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుందండి. ఈ రోజు ఆయన చేసిన కృషికి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు ఆయన ఎంతో పలు భాషల భారతీయులకి అందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయ్యాడండి. ఇవాళ ఆయనకి కృతజ్ఞతా భావంగా 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రం తెచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నారండి. మరి విధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా మా ఆర్యవైశ్యులందరూ కూడా కృతజ్ఞత భావంగా తెలుపుకుంటున్నామండి. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు మహంకాళి రంగప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిని. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి మహోత్సవం సందర్భంగా పట్టణంలో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి బొట్టాయిగూడెం జంక్షన్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేస్తానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ రోజు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులుగా పుట్టినందుకు మేమందరూ కూడా గర్వపడే విషయం. ఎందుకంటే దేశానికి కృషి చేసి దేశానికి
స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు మా ఆర్యవైశ్యుడే. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 58 రోజులు నిరంతర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధనకు పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు కూడా మా ఆర్యవైశ్యుడే. కనుక మీ ఆర్యవైశ్య జాతి యావత్తు కూడా ఇవాళ గర్వించదగ్గ రోజు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున పొట్టి శ్రీరాములు గారిని కాంక్షించు ఇవాళ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో నడిబొట్టిన ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. ఆర్యవైశ్యులందరి తరఫున, మరి ముఖ్యంగా జంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల తరఫున కూడా మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మాది బుట్టాయిగూడెం రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అక్కడ లారీ ఒకటి గుద్ది 7 సంవత్సరాల క్రితం డ్యామేజ్ అయింది. అది పునర్నిర్మాణం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని, కౌన్స విగ్రహం సుమారు 60-70 కోట్ల రూపాయల పైన వ్యయంతో అక్కడ నిర్మాణం చేశారు. కూటమి ప్రభుత్వం వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆర్యవైశ్య సంఘం తరఫున. నెక్స్ట్ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పునర్నిర్మాణానికి దండలేసి నివాళులు అర్పిస్తాం. జై వాసవి, జై జై వాసవి. కోయలగూడెం మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఏలూరు యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ పుట్ట మహేష్ కు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీ మహేష్ ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయించి శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశారని అన్నారు. ఎన్నో పనుల పురోభివృద్ధి ఎంపీ కీలక పాత్ర పోషించారని అన్నారు. కావాలనే కొంతమంది ఎంపీకి ఉన్న మంచి పేరుని చెడగొట్టాలి అనే ఉద్దేశ్యంతోనే కుట్ర పన్నుతున్నారని కూటమి నాయకులు, కార్యకర్తలు తెలిపారు. రైతుల కోసం కృషి చేసిన లీడర్ ఎంపీ మహేష్ అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ల సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంపీ మహేష్ పనిచేస్తారని, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు కట్టుబడి ఉంటారని, తప్పు చేసి వ్యక్తి కాదని అన్నారు. ఎంత అసత్య ప్రచారాలు చేయాలో అంటే పార్టీ మీద కానీ, టీడీపీ పార్టీ మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ ఎన్ని రకాలుగా నిందలు వేయాలనేది, బ్యాట్ చేయాలనేది చూసుకుంటూ వస్తున్నాం. మనం ఎలక్షన్స్ ముందు వరకు పుట్ట మహేష్ కుమార్ గారు అంటే మనకెవరికి తెలియదు. బట్ కాకపోతే ఆయన్ని ఎలక్షన్స్ టైంలో వర్క్ చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు మనం చూసింది ఏంటంటే ఆయన ఎంత మంచిగా ఉంటున్నారు, ప్రజలకే అందుబాటులో ఉంటాం. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎంపీ అంటే మనకి చిన్నప్పటి నుంచి ముద్ర ఏంటంటే ఎంపీ గారు అనేవాళ్ళు చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు, మనకి ఇక్కడ అందుబాటులో ఉండరు అనేది ఒక మార్క్ కింద పడిపోయింది. బట్ కాకపోతే ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే లోపలికి మొత్తం షెడ్యూల్ అంతా ప్లానింగ్ చేసేసుకుని ఏ నియోజకవర్గాలకి అందరికీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఒక షెడ్యూల్ రూపంలో ఇచ్చేసేవారు. అలాంటి వ్యక్తి, కమిటెడ్గా ఉండే వ్యక్తి మనం చూసాం. ఇప్పుడు దాకా ఎంపీల దగ్గర మనం ఇంత కమిటెడ్ పర్సన్ అనేది మనం ఎక్కడా చూడలేదు. అలాగే డెవలప్మెంట్ పరంగా ఎవరన్నా మనం వెళ్ళి సంబంధం లేకుండా, పార్టీతో వీటితో సంబంధం లేకుండా వెళ్ళి ఒక సమస్య అనేది మనం చెప్పుకోగలిగితే కనుక ఆయన దగ్గరికి అది ఎక్కడ దాకా అయినా, ఒక సపోజ్ పామ్ ఆయిల్ అన్న, టొబాకో అన్న ఏదన్నా ఉందంటే దానికి సంబంధించిన రైతులకు సంబంధించిన నాయకుల నుంచి తీసుకుని, రైతులకు సంబంధించిన సంఘాలని అక్కడ ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఏమైనా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాకా మనం జనరల్గా ఎవరిని అలాగా చూసింది లేదు. నిన్నట రోజు నుంచి ఒక అసత్య ప్రచారాన్ని ఎక్కువగా జరుగుతుంది. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఏలూరు యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ శ్రీ పుట్ట మహేష్ గారు ఈ డ్రగ్స్ దాంట్లో ఉన్నారని అనేక రకాలుగా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మేము తెలియజేసుకునేది ఏంటంటే పుట్ట మహేష్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి కానీ, వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, వారు ప్రజలతో ఎట్లా ఉంటారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా వారు ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా సామాన్య కార్యకర్తకు కానీ, ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఏ సమస్యని వారి దృష్టికి నేరుగా తీసుకెళ్లినా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారు. అలాగే ఆయనకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి ఎక్కడ అటు సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా అవినీతి లేకుండా పరిపాలన చేయడంలో ఎంపీ పుట్ట మహేష్ గారు ముందు స్థానంలో కూడా ఉన్నారు. మేము వారిని చాలా దగ్గరగా ప్రతి కార్యక్రమంలో కానీ వారిని చాలా దగ్గరగా చూసాం. వారికి వ్యాపారంలో యాక్చువల్గా మక్కువ చాలా ఎక్కువగా ఉండేదంట.
చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభించిన సమయంలోనూ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు వారికి బాధ కలిగి రాజకీయాల్లోకి వచ్చానని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇందులో ఒకటే మేము తెలియజేసుకుంటున్నాం, పుట్టా మహేష్ కుమార్ గారిని కావాలనే ఈ యొక్క కేసులో ఇరికించడం జరిగింది. వారు వ్యక్తిత్వం కానీ వారి యొక్క విధానం కానీ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, చాలా మంచి వ్యక్తి, అలాంటి వారిపై నిందలు వేస్తే మేము సహించేది లేదని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖరీఫ్ సీజన్ లో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టిందని జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలోని ఆయన స్వగృహం వద్ద వ్యవసాయ అధికారి సి పవన్ కుమార్ రైతన్న మీకోసం ప్రారంభించారు. వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అనే అంశాలను వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్ లో సాగు విధానాలపై రైతులకు మా సిబ్బంది ఇంటింటికి తిరిగి ఒక పాంప్లెట్ ద్వారా అవగాహన కల్పిస్తారని, ఎల్నినో నేపథ్యంలో ముందస్తు అంచనా ప్రకారం ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే వంగడాలను రైతులు సాగు చేసుకోవాలని పవన్ కుమార్ కోరారు. రైతు సేవా కేంద్రం పరిధిలో వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, సహకార నీటి సంఘాల సభ్యులతో కలిసి నిర్దిష్ట కార్యాచరణతో రైతన్న మీకోసం కార్యక్రమం రైతుల వద్దకు తీసుకుని వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఎంపీఈఓ జి ఫణికుమార్, సోనియా, ఉద్యానవన శాఖ అధికారి ధీరజ్ కుమార్, విఆర్ఓ బాజీ, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ కళాధర్, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. 91 మంది రైతులకి ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయలు మొత్తం ఏదైతే ముందు మొదటి 2 విడతల్లో 14,000, మొన్న ఇచ్చిన 6,000తో కలిపి 16 కోట్ల రూపాయలు, 8,291 మంది రైతులకి 16 కోట్ల రూపాయలు సుమారు మనం రైతులకి ఏదైతే ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చామండి. ఇది మాటలు చెప్పే ప్రభుత్వంగా చేతులతో చేసే ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో మేమందరం భాగస్వామ్యమైనందుకు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మనం చేసిన ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తెలియాలని చెప్పని ఈ రోజున మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి ధాన్యం డబ్బులు అయితే కానీ ఏదైతే కూడా రైతులకి పడిన అమౌంట్లన్నింటినీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో మన జంగాడు మండలం రైతులందరికీ కూడా చేరేటట్టు వెళ్ళడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఇక్కడ రైతులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ పాంప్లెట్లు పంచిపెడతారండి. ఇది ఇట్లాగా మనం చేసే పనులను కూడా తెలియజేయడానికి రైతులందరికీ కూడా ఇళ్ళకి వెళ్ళి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. మరి రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో జంగారెడ్డిగూడెం మండలంలో ప్రతి ఇంటికి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సిబ్బంది ప్రతి ఇంటికి ప్రతి రైతుకి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలాగా వివిధ రకాలైన స్కీమ్స్, ధాన్యం కొనుగోలు అవ్వచ్చు, యంత్ర పరికరాలు అవ్వచ్చు, సబ్సిడీ మీద విత్తనాలు అవ్వచ్చు, అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిమిత్తం ప్రతి రైతుకి 20,000 రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమం అవ్వచ్చు, ప్రతిదీ కూడా రైతులకి లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు తెలియజేయడానికి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మా సిబ్బందికి కూడా సంబంధిత సిబ్బందికి ఈ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇస్తే అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం అని తెలియజేస్తూ ఈ ప్రతి రైతు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే లక్ష్యాలని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2027కి పంచసూత్రాలు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క సందేశాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఇస్తూ తిరగవలసిందిగా మా సిబ్బందికి తెలియజేస్తున్నాం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. రంజాన్ పురస్కరించుకుని నూతన దంపతులు 3 ఆశ్రమాలలో అన్నదానం చేశారు. జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన షేక్ అయాన్ ఫాతిమున్నిసాలకు ఇటీవలే వివాహమైంది. జంగారెడ్డిగూడెంలో అమ్మ ప్రేమ ఆదరణ పిల్లల ఆశ్రమం, దీవెన చిల్డ్రన్ హోమ్, సీతా మహాలక్ష్మి వికలాంగుల వృద్ధుల ఆశ్రమం నందు అన్నదానం చేసి దాతృత్వాన్ని చాటారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విశిష్టమైనదని, అందుకే త్యాగానికి, భక్తికి, జ్ఞానాన్ని చాటి చెప్పిన రంజాన్ మాసంలో ఈ అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. వివాహమైన సందర్భంగా సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమానికి గతంలో ఆర్థిక సహాయం సైతం అందజేసిన షేక్ అయాన్ ఫాతిమున్నిసాలు దీవెన చిల్డ్రన్ హోమ్ లోని 10వ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే పరీక్ష కిట్లను బహుకరించారు. హోంలోని విద్యార్థులందరికీ పండ్లు బహుకరించారు. ప్రతి ఒక్కరూ వివాహాది శుభ కార్యక్రమాలకు ఇటువంటి ఆశ్రమంలో ఏదొక కార్యక్రమం నిర్వహించి వారి వృద్ధి తోడ్పాటునివ్వాలని అయాన్ ఫాతిమున్నిసా దంపతులు కోరారు. ప్రత్యక్షంగా
అయాన్ ఫాతిమునిసా దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినప్పటికీ జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన అయాన్ ఫాతిమునిసాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మర్రి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు షేక్ అయాన్ గారు, షేక్ ఫాతిమా మునిషా గారు రంజాన్ సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. షేక్ అయాన్ గారు, షేక్ ఫాతిమా మునిషా గారు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరెన్నో జరపాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున దేవుణ్ణి కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాలకు 8:30 విద్యార్థులు చేరుకున్నారు. లక్కవరం ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్కవరం సెంటర్లో 250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని అన్నారు. పుట్లగట్లగూడెం, పంగిడిగూడెం, రామసింగారం, జీకోత్తపల్లి, కైరలి హైస్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులను పూర్తిగా పరీక్షించి పరీక్ష గదులలోకి అనుమతించినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద, బొట్టాయిగూడెం రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణ, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, గుల్లపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, రీజియన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, సీనియర్ సభ్యులు ఇమ్మడి బాలభాస్కర్, నాగవరపు పుల్లారావు, కనిగల్ల మోహన్, దోబగుంట్ల వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ గుల్లపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు గోపూజ చేశారు. అదేవిధంగా శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామికి పంచామృత ఏకవర రుద్రాభిషేకం జరిపారు. టీడీపీ సీనియర్ నాయకులు పేమర్తి రామ్ కుమార్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం అమ్మవార్లకు అభిషేకం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఎం సీతారత్నం, శ్రీ వెంకటరాం పవన్ సాయి భజన బృందాల వారిచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం 4 గంటలకు సీతారామ కళ్యాణ గానామృతం జరుగుతాయని, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి 4 మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ కోరారు. 62వ వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో వచ్చే ఆదివారం 22వ తారీఖు పూర్ణాహుతితో కార్యక్రమం సంపూర్ణం అవుతాయి. ఈరోజు 2వ రోజు అమ్మవారి సన్నిధిలో గోపూజ, సర్వదేవతా స్వరూపం గోమాతను కనుక పూజ చేస్తే మనకు ఉండేటువంటి ఈతి బాధలు అన్నీ కూడా సమస్తం కూడా తీరతాయేది ప్రధానమైనటువంటి. అందులో సాక్షాత్తు జగజ్జనని ముందు ఈ గోపూజ చేసుకునేటువంటి అవకాశం ఆలయ కమిటీ కల్పించింది. ఈ క్రమంలో ఈ రోజున ఉదయం గోమాతకి పూజ, ఆలయంలో ఉన్నటువంటి శ్రీ నర్మదా బాణలింగేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం కూడా ఈరోజు 2వ రోజు జాతర మహోత్సవాలు భాగంగా చేసుకోవడం వరుసగా కార్యక్రమాలు. 3వ రోజు చూస్తే అమ్మవార్లకి ఉత్సవమూర్తులు ఏదైతే ఉన్నారో వారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజు తాండ్ర పాపారాయుడు సెంటర్ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నూకాలమ్మ తల్లి గ్రామోత్సవంగా బయలుదేరుతుంది. బాజా భజంతులతోటి, తీర్మా తత్వంతో, అన్నిటికీ నుంచి జై నూకాలు కానీ నామస్వామి జంగారెడ్డి అమ్మవారు
భక్తుల దర్శనం సందేశం. ఆ తర్వాత వరుసగా కొత్త అమావాస్య రోజు విశేషమైన అలంకరణ అమ్మవారిని దర్శించుకుంటాం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ, అన్నింటికీ మించి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉగాది రోజు కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతున్న క్రమంలో నూకాలమ్మ తల్లి మనం ప్రతి సంవత్సరం చూస్తున్న బారులు తీరుంటారు భక్తులు. ఆ క్రమంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి అవకాశం భక్తులు కల్పించబడింది. తర్వాత వచ్చే రోజు సరస్వతి పూజ. సరస్వతి పూజ అంటే పిల్లలందరూ కూడా సరస్వతి మాత అనుగ్రహం కోసం చేసేటువంటి పూజ స్వామికి జరుగుతున్న ఆలయంలో. ఆ తర్వాత మహాపూర్ణాహుతి నుంచి అందరికీ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు కావాలి. ప్రత్యేకంగా వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపన గరిమెడ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి మార్గనిర్దేశకత్వంలో మన ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా భక్తులే స్వయంగా వాళ్ళ చేతుల మీద చేసుకునే అవకాశం కల్పించబడిన అద్భుతమైన ఆలయం. శ్రీ చక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక జాతర మహోత్సవ సందర్భంగా నేను చూసాం. చాలా అద్భుతంగా గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి నూకాలమ్మ అమ్మవారి గుడి దాకా సుమారు 1000 మంది మహిళలతో శోభయాత్ర జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. మరి మమ్మల్ని కూడా ఈ జాతర ఆహ్వానంలో శాశ్వత చైర్మన్ గుడి రాజాన సత్యనారాయణ గారు, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు గారు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిట్కిన రాంబాబు గారు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నాగ పండితులు కాలుపూరి శంకర మహేష్ శర్మ గారి ఆహ్వానం మేరకు మరి రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలండి. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఉగాది పురస్కారాల సందర్భంగా 2వ రోజుగా ఈరోజు సోమవారం ఉదయం శ్రీ శ్రీ నర్మదా అమృత లింగేశ్వర స్వామి వారికి భక్తులందరితో కూడా స్వామివారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉంది. అలాగే మనకి ఉగాది పురస్కారాలు 2వ రోజు ఉదయం సోమవారం మన ఆలయంలో గోమాతకు విశేష పూజలు భక్తులందరి చేత చేయడం జరిగి ఉన్నది. అలాగే రేపు మంగళవారం మన ఆలయంలో ఉదయం హనుమాన్ చాలీసా లలితా పారాయణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం సీతారామ కళ్యాణ గానామృత కార్యక్రమం మన యొక్క ఆలయంలో చేయడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరిమంది కూడా ఈ ఉగాది పురస్కారాల్లో చక్కగా పాల్గొని మన ఆలయంలో జరిగేటువంటి హనుమాన్ చాలీసా లలిత సహస్రనామ పారాయణ, అలాగే సాయంకాలం జరిగేటువంటి సీతారామ కళ్యాణ గానామృత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొంది ఉండవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలో 2 యువకులు స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన 14 మంది బొట్టాయిగూడెం మండలం గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఉన్న దొరమామిడి డ్యాం లో స్నానానికి దిగారు. డ్రైవర్ తో కలిపి 15 మంది ఉండగా వీరిలో 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఒక ఇంటి పేరుకు చెందిన తుమ్మల నాగరాజు, తుమ్మల రమణులుగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకెలకు మృతదేహాలను ఆదివారం రాత్రి వెలికి తీశారు. సంఘటనా స్థలానికి పోలీసులు, వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. వీరిద్దరూ గల్లంతు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. పాల్గొన్న వాసవి క్లబ్ గోల్డ్, వాసవి క్లబ్ గోల్డ్ వనిత, వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ యూత్ సభ్యులు. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత నూకాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు. అమ్మవారికి వెండి చీర సమర్పణ. తొలి దర్శనం చేసుకున్న జెడ్పీ చైర్మన్ కంటా పద్మశ్రీ, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం ఎండీ సోషల్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులైన చౌడ పకీర్ నాయుడు, కార్యవర్గాన్ని సత్కరించిన సభ్యులు. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు. రంజాన్ పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో 3 ఆశ్రమాలలో అన్నదానం చేసిన నవ దంపతులు షేక్ అయాన్, ఫాతిముని సబేగం. సహకరించిన సిటీ డిజిటల్ నెట్వర్క్.
వార్తలు సమాప్తం. నమస్కారం.